అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద. ఈరోజు పంచాంగం ఆగస్టు 2, 2024 శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షం, త్రయోదశి, మధ్యాహ్నం 3:42 తదుపరి చతుర్దశి, ఆరుద్ర మధ్యాహ్నం 12:16 తదుపరి పునర్వసు, వర్జ్యం రాత్రి 12:32 నుంచి 2:10 వరకు. అమృత గడియలు లేవు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుంచి 9:06 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:31 నుంచి 1:22 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:42. సూర్యాస్త సమయం సాయంత్రం 6:30. మాస శివరాత్రి ఆగస్టు 2, 2024 శుక్రవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతాయి. కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడతారు. దైవారాధన మానవద్దు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ప్రారంభించిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కనకధారాస్తవం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రారంభించిన పనులను పూర్తి చేయటానికి చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసరపు విషయాలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలను అందుకుంటారు. మీ రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శ్రీ ఆంజనేయుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సమయపాలనతో పనులను పూర్తి చేస్తారు. శ్రీ విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉత్సాహంగా పనిచేయాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆచితూచి మాట్లాడాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీరామనామాన్ని స్మరించండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాస్తుతి చదివితే మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదులాటకు దూరంగా ఉండటమే చాలా మంచిది. శని శ్లోకాన్ని చదివితే మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒత్తిడిని తట్టుకోలేక అధికారుల దగ్గర ఇబ్బందులను పడతారు. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. హనుమాన్ చాలీసా చదవటం శుభకరం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంటుంది. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇష్టదైవం సందర్శనం శుభప్రదం.
మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.